జోలికి వెళ్ళొద్దు. నువ్వు వెనకాల తిరగ దుప్పు స్తంభం అయిపోతావు. దేవుడు కొంచెం చెప్పాడు ప్రదేశాలు. దేవుడు వద్దన్న చెప్పిన దానికి వెళ్తే అప్పుడు మనకు శాపం వస్తుంది. కానీ అలా కాకుండా నాకు ఎవడో చేశాడు, ఏదేది చేశాడు కదండి, గోంగూర తోటకూర ఏదవుతుంటే మనకు వాక్యం తెలియదని అర్థం అనమాట. సరైన జ్ఞానం మనకు లేదనమాట, సరైన బుద్ధి మనకు లేదని అర్థం. సరే ఇదిగొద్దాం. వీళ్ళంతా చేస్తుంటే ఏమైంది ఇక్కడ అని అంటే, ఇక్కడ ఇదిగో ఏం చేశాడంట ఈయన గారు, ఎవరు, ఆకాను. ఇప్పుడు చూద్దాం. ఆకాను, కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని, సరే సమయం అవుతుంది కదా, కొంచెం డైరెక్ట్గా ముందుకు వచ్చేద్దామా. ముందుకు వచ్చేస్తే 10వ చూద్దాం. 10వ, నీవేళ ఇక్కడ ముఖమును నేల మోపుకుందువు, ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన. నాన్న అదే 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 చెప్పండి. నేను వారితో చేసినటువంటి నిబంధన చెప్పండి, ప్రామిస్, వాగ్దానము. నేను వారితో చేసినటువంటి ఈ నిబంధన, వాగ్దానము వారు ఏం చేశారు, మీరారు, దాటిపోయారు. నేను చెప్పిందని నువ్వు చేసిందేంటి? నేను నీకేం చెప్పాను? నేను దాటినప్పుడు ఏం చెప్పాను? నేను మీకు తోడుగా ఉంటానని చెప్పాను. మొదట